చాలా మంది అయితే మా పిల్లలు తినట్లేదు అంటారు. ఇట్లా చేసి పెడితే ఖచ్చితంగా అయితే తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు వద్దు వద్దు అనేటోళ్ళు కూడా బాగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. పెద్దోళ్ళు కూడా తింటారండి, చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చూసిన. తినకుండా మారం చేసే పిల్లలకు ఇలా చేసి పెడితే కడుపు నిండా తింటారు. సన్నగా బలహీనంగా ఉండే పిల్లలకు ఇది తినిపిస్తే ముద్దుగా బొద్దుగా తయారవుతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ రోజు ఫుడ్ అయితే సరికొత్తగా చేసినానండి. పిల్లలు ఇట్లా పెడతంటే అట్లా తింటారు, అంత టేస్టీగా ఉంది. టేస్ట్ బాగుంది కాబట్టి పెట్టినా కొద్ది తింటున్నారు. మా యతాన్స్ అయితే కొంచెం మారం చేస్తాడండి, ఆడుకోవడానికి ఎక్కువ. అయినా కూడా తింటున్నారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మా యతాన్స్ మాత్రం తినడానికి ఎక్కువ మారం చేస్తాడు. చేస్తావు మారము? చేయడండి. అమ్మా, చాలా మంది అయితే కామెంట్ చేసినారు, మా పిల్లలు ఉరువు తినకనే బక్కగా అవుతున్నారు, అసలు ఉరువే తినారని. ఇట్లా చేసి పెడితే ఖచ్చితంగా ఎందుకు తినరు? ఖచ్చితంగా తింటారండి. ఇట్లా మటుకు వాడు కొంచెం ఆడుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అయినా కూడా తింటాడు. మళ్ళీ వాడికి ఎక్కడ పోతుంటే అక్కడ పోయి తినిపిల్లు అంటాడు. యతాన్షు ఆవిడకో, యతాన్షు మమ్మీ ఆవిడకో మమ్మీ, ఆవిడకో. బాగుందా మమ్మీ? మరి ఈ టేస్టీ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూద్దామా? ఇక లేట్ చేయకుండానైతే మంచి ఎనర్జీ ఫుడ్ అయితే పిల్లలకు తయారు చేసేద్దామా. రోజు ఒకే విధంగా కాకుండా వెరైటీగా కొంచెం టేస్ట్ తగిలేలాగా చేస్తుంటే రోజు బాగా తింటారు వాళ్ళు. చాలా మంది తల్లులు అయితే కామెంట్ చేస్తున్నారు, మా పిల్లలు ఉరువే తినారని. నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా అయితే వాళ్ళు ఎందుకు తినారో చూద్దాం. మరి ఏమేం కావాలో చూద్దామా? దగ్గరికి రా. ముందుగా అయితే 1 కప్పు అటుకులు తీసుకున్నా. తర్వాత 1/2 లీటర్ అయితే పాలు తీసుకున్నాను, కాంచినేటివి కాదు. పచ్చిపాలు అయితే తీసుకున్నా, కాంచినేటివి అయితే కాదు. అలాగే 5 కానీ 6 కానీ ఖర్జూరాలు తీసుకున్నా. ముందుగా అయితే పాలను తీసుకొని ఒక గిన్నెలో పోస్తున్నా. గిన్నెలో వేసేస్తున్నావు. 1/2 లీటర్ అబ్బా? 1/2 లీటర్ పాలు, పచ్చిపాలు. 1/2 లీటర్ పచ్చిపాలు. ఇలా వాటర్ ఏమైనా వేయాలనా? కొన్ని వేసుకోవద్దు, మరగాలంటే కొంచెం బాగా. కొన్ని అయితే నీళ్లు పోస్తున్నా పాలల్లో, ఎందుకంటే మరీ చిక్కగా కూడా ఉండకూడదు కాబట్టి. సరే, కొన్ని నీళ్ళు అయితే పోసేసినావు. మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారండి, ఎప్పుడెప్పుడు తినాలని. ఎంతసేపు మరగలబ్బా? చెప్తానా, చెప్పేలోపే నువ్వు అడుగుతుంటే. స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాల పాటు పాలను మరిగించుకుందాం. ఓకే. పాలు మరిగేలోపు అయితే నేను అటుకులు అయితే శుభ్రం చేసుకోవడానికి గిన్నె అయితే తీసుకున్నా. అటుకుల్ని శుభ్రం చేసేది ఏముంది మళ్ళీ? ఈ కడుక్కోవాలి కదా, కడిగి కొద్దిసేపు నీళ్ళల్లో పెట్టాలి. ఓకే ఓకే. ఈ అటుకుల్ని కడగాలా? ఒకసారి కడిగితే సరిపోతుందా? 3 సార్లు కడుక్కోవాలా, ఎందుకంటే దుమ్ము అదంతా ఉంటుంది కాబట్టి పొడిగా. ఓకే, ఒక 3 సార్లు కడిగితే సరిపోతుంది. అటుకులు అయితే 3 సార్లు శుభ్రంగా కడుక్కున్నా. చూద్దురండి, ఇట్లా నీట్ గా కడుక్కోవాలి. చూసినారు కదా, కడుక్కునేటప్పుడు ఇట్లా మెత్తగా అవుతాయి, కానీ నీట్ గా కడుక్కోవాలి, ఎందుకంటే చెత్త చెదారం అంటుంటది కాబట్టి. ఇప్పుడు ఈ కడిగిన అటుకుల్లో నీళ్లు పోసుకొని కొద్దిసేపు నానబెట్టాలి. ఎంతసేపు నానబెట్టాలి? పాలు మరిగేలోపు నానబెట్టుకుంటే సరిపోతాం. పాలు మరిగేంత వరకు ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి. ఖర్జూరాలకు విత్తనాలు అయితే తీసేస్తున్నా. ఓకే. అయినా నాలుకేంటో దీంట్లో విత్తనాలే లేవు. శుద్రం విత్తనాలు లేవా? లేవు. ఇక నువ్వు ఒలిసే అదృష్టం లేకుండా. అంతేనా? ఒలిసే అదృష్టం లేకపోయినా దీంట్లోనైతే బాగా గుజ్జుగా చేసుకోవాలి. అంటే ఖర్జూరాలను మొత్తం గుజ్జులా చేయాలి. అంటే ఎట్లా చేస్తావు? చూపిస్తాంటావా? ఖర్జూరాలకు అయితే మొత్తం విత్తనాలు లేకుండా చూసినావు. ఆల్రెడీ విత్తనాలు లేవు అందులో, అంతేనా? అంతే. మిక్సీ కంటే బెటర్ గా మనం చేతితో దంచుకుంటేనే బాగుంటది కాబట్టి నేనైతే ఇది తీసుకున్నా. మీ ఇంట్లో కూడా ఉంటుందని అనుకుంటున్నా. ఇది లేకపోయినా ఇంట్లో కారాలు దంచుకుంటాం కాబట్టి రోల్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటది. ఇప్పుడు దీంట్లో వేసి కొంచెం బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అయిందా లేదబ్బా? అయింది, అందుకే తీస్తాను. ఎంతసేపు అని వెయిట్ చేయాలి చెప్పు. చూపిద్దురా. చూసినారా, ఇట్లా పేస్ట్ లాగా గుజ్జుగా తయారు చేసుకోవాలి. ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఖర్జూరాన్ని మొత్తం. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే వాళ్ళకి తినిపించేటప్పుడు అయితే ఇబ్బంది ఉండదు.
ఎందుకంటే తినిపించేటప్పుడు మనం అన్ని చూసుకోవాలి కదా, గొంతులో పడితే మనకే ఇబ్బంది అవుతుంది. అందుకోసమే మెత్తగా అయితే దంచుకున్నా. దంచుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నావా? ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి. పాలు అయితే మరుగుతున్నాయండి. ఇంతసేపు కడిగి నానబెట్టుకున్నాం కదా అటుకులు అయితే పాలల్లో వేస్తున్నాను. అంటే మరిగే పాలల్లో వేయాలనా? మరిగే పాలల్లో వేస్తేనే బాగా అంతా కలుసుకుంటది అనమాట. ఓకే ఓకే. మొత్తం నీళ్ళని విండేస్తున్నా? నీళ్ళన్నీ విండేసుకోవాలి, అట్లే వేయకూడదు. ఓకే, నీళ్ళని విండేసి మరుగుతున్న పాలల్లో వేస్తున్నాం అటుకులు. ఓకే. ఏది మమ్మీ? మా మమ్మీ గారు అయితే చూడండి తొందరగా ఫుడ్ రెడీ చేయమని ఇక్కడికైతే వచ్చేసింది. అటుకులు అయితే మొత్తం వేసేసిన. ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడైతే ఒకసారి అట్లా కలిపేస్తున్నాం. ఒకసారి కలుపుకొని ఎంతసేపు మరగనియాలి? అటుకులు వేసినాం కదా, 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారండి. ఇక భోజనం టైం అవుతుంది కాబట్టి. భోజనం టైం అయినా కాకపోయినా వాళ్ళకి టేస్ట్ తగిలితే తింటారు బాగా. అదే. మరి ఈ ఖర్జూర పేస్ట్ ఎప్పుడు వేయాలబ్బా? కొంచెం అది మరిగిన తర్వాత వేసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత బాగా 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. కలుపుతూ మరిగించుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది కదా. ఓకే ఓకే. ఈ అటుకులు మొత్తం దగ్గర పడిపోవాలన్నమాట. అంతేనా? కొంచెం చిక్కగా అయితే వాళ్ళకి తినిపించడానికి బాగుంటుంది. ఓకే. ఖర్జూరం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇది అట్లనే వేస్తే గడ్డ అట్లే ఉంటుంది. అందుకే మరుగుతున్న పాలు కొన్ని తీసుకొని దీంట్లోకి దీన్ని బాగా కలిపేసుకుంటే పేస్ట్ లాగా కొంచెం గుజ్జులాగా తయారవుతుంది కదా, అప్పుడు దాంట్లో వేయాలి. ఓకే. ఆ పాలను కొద్దిగా తీసుకుంటున్నా. ఈ ఖర్జూరం దాంట్లో వేసి గుజ్జులాగా చేసుకోవాలి. ఓకే. కొన్ని పాలు తీసుకుంటున్నావా? అంతే. కొంచెం పేస్ట్ లాగా ఉంటేనే కదా అది బాగా కరుగుతుంది తొందరగా. అవునవునులే, లేకపోతే అందులో ఉండగట్టినట్టే ఉంటుంది. ఒకసారి దగ్గరికి రా చూపిస్తా. ఇలా కలుపుకోవాలి, ఉంటలు లేకుండా. ఇట్లుంటేనే బాగా వాళ్ళకు తినడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ గొంతులలో మనం తినిపించేటప్పుడు ఏడుంటుందో మనకు తెలియదు కదా, అందుకోసమే ఇట్లా తయారు చేసుకోవాలి. మొత్తం పేస్ట్ లా కలుపుకోవాలన్నమాట. ఓకే. ఇది కూడా మొత్తం దగ్గర పడిపోయింది. ఇంకా ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. చిక్కగా అవుతుంది. ఓకే. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది, తినేటట్టుగా అవుతుంది. వేసేస్తున్నా. వేసే ఖర్జూర పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషమే ఉంచుకోవాల్సింది, ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేస్తున్నా. ఓకే. పిల్లల ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారితే ఇంకా తినిపించేయడమే. చూసినారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. ఇట్లా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే హెల్దీ కోసం ఖర్జూరాలు అయితే ఖచ్చితంగా ఇంట్లో అందరూ తింటానే ఉంటారు కాబట్టి, ఇంకా అటుకులు అంటారా తెచ్చుకుంటాము ఏదో స్నాక్స్ చేసుకోవడానికో ఇట్లా తయారు చేసి మనమే తింటాం. వాళ్ళకు కూడా చేసి పెడతంటే వాళ్ళు ఫుడ్కు బాగా అలవాటు అవుతారు. ఇంకొక 10 నిమిషాలు అయితే చల్లగా అయి బాగా గట్టిగా అవుతుంది అనమాట. అన్నం ఎట్లా తినిపిస్తామో ఇది కూడా అట్లే తినిపిస్తే బాగుంటుంది. వాళ్ళకు చక్కెర బెల్లం ఇవన్నీ ఎప్పుడే పెట్టకూడదు కాబట్టి ఇట్లా ఫ్రూట్స్ ద్వారా పెడితే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం అయితే చల్లారిందండి, ఒకసారి చూద్దురండి. ఇట్లా చల్లారితేనే గట్టి పడుతుంది, మనం అన్నం తినిపించేలాగా తినొచ్చు. అంతే, అన్నం తినిపించేటట్టు అయిందనమాట. నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంత పెద్ద గిన్నె ఎందుకు, మళ్ళీ కావాల్సింటే పెట్టుకోవచ్చు. ఓకే, వాళ్ళకి సరిపడంతా అందులోకి తీస్తున్నాం. ఇక లేట్ చేయకుండా అయితే పిల్లలకు హెల్తీ ఫుడ్ అయితే తినిపించేద్దామా. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మీ పిల్లలకు కూడా అట్లా చేసి పెట్టండి, ఖచ్చితంగా అయితే తింటారు. ఇట్లా మారం చేసే పిల్లలు కూడా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. అది బాగా తింటారు, బాగా బరువు పెరుగుతారు, ముద్దుగా బొద్దుగా తయారవుతారండి. మమ్మీ చూడు, మమ్మీ మమ్మీ అది బాగుందంట. చాలా మంది అయితే మా పిల్లలు తినట్లేదు అంటారు. ఇట్లా చేసి పెడితే ఖచ్చితంగా అయితే తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు వద్దు అనేటోళ్ళు కూడా బాగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. పెద్దోళ్ళు కూడా తింటారండి, చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చూసిన. అది ఆవెట్టుకో మమ్మీ, యథాంశు ఆవెట్టుకో యథాంశు. అమ్మ, ఇట్లా మీ పిల్లలకు కూడా ఇంట్లో తయారు చేసి పెట్టండి. వాళ్ళు కడుపు నిండా తింటేనే బాగా బరువు పెరుగుతారు, తినడం కూడా బాగా అలవాటు అవుతుంది. తప్పకుండా అయితే మీ పిల్లలకు చేసి పెట్టండి. టేస్ట్కి టేస్ట్, హెల్దీకి హెల్దీ, అంతా బాగుంది. మా పిల్లలు అయితే బాగా కడుపు నిండా అయితే తిన్నారు.
కదా మమ్మీ? మా యథాంశ అయితే మారం చేస్తున్నాడండి. ఆయనకి నిద్ర వస్తుంది, తినేకేం తిన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. బాయ్. యథాంశ బాయ్.